ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ బ్రాండింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ దావోస్. ట్రంప్కు యూరప్ బానిస కాదు. ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే. నాసా నుంచి పదవి విరమణ చేసిన సునీత విలియమ్స్. తుపాకులు అమర్చిన రోబోడాగ్స్ గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించనున్న సైన్యం. ఈ చిట్కాలతో మెదడు చురుగ్గా. ఈరోజు వార్తలను చూద్దాం. ఏపీ బ్రాండింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ దావోస్. పెట్టుబడుల ఆకర్షణకు, నూతన ఆవిష్కరణలకు దావోస్ అద్భుత వేదిక అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో 3వ రోజైన బుధవారం నాడు ఆయన అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, ప్రభుత్వ పాలనల గురించి వివరించారు. గతంలో ఉమ్మడి ఏపీని, ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ను బ్రాండింగ్ చేసేందుకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తాను వేదికగా ఉపయోగించుకుంటున్నానని అన్నారు. రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి జరిగితే పేదలకు సంక్షేమాన్ని అందించవచ్చు. సింగపూర్ మాజీ అధ్యక్షుడు లీ క్యాన్ యూ, మలేషియా మాజీ అధ్యక్షుడు మహాతీర్ మహ్మద్ నాకు స్ఫూర్తి అని, పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు ఉత్పత్తి వేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విశాఖకు గూగుల్ కంపెనీ రాక రాష్ట్రాభివృద్ధిలో గొప్ప ముందడుగని పేర్కొన్నారు. ట్రంప్కు యూరప్ బానిస కాదు. గ్రీన్లాండ్ను బలవంతంగానైనా ఆక్రమించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా యూరప్ దేశాలు తమ గళాలను మరింత బలంగా వినిపించాయి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును అందుకు వేదిక చేసుకున్నాయి. ట్రంప్ గీత దాటితే ఎదురుదాడి తప్పదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ చేసిన ప్రకటనలు సంచలనంగా మారాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఆ దేశ ఎంపీ ఎల్ డేవి, జర్మనీ ఆర్థిక మంత్రి లాస్ క్లింగ్బిల్, డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రధానులు, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్ తదితరులు కూడా ట్రంప్ విధానాలను తీవ్రంగా ఖండించారు. యూరప్ దేశాలన్నీ ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ట్రంప్కు యూరప్ బానిస కాదని బెల్జియం ప్రధాని టార్గ్ డే వీవర్ దావోస్లో తేల్చి చెప్పారు. మార్క్ కార్నీ ప్రసంగానికి సభికులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. తుపాకులు అమర్చిన రోబోడాగ్స్. భారత సైన్యం సరికొత్త రోబోటిక్ ఆయుధాలను సమకూర్చుకుంది. ఇటీవల ఆర్మీ తన ఆయుధ సంపత్తిలోకి 100 రోబోటిక్ డాగ్స్ను ప్రవేశపెట్టింది. ఢిల్లీలోని కర్తవ్య పథలో జరగనున్న గణతంత్ర దినోత్సవ పెరేడ్ రిహార్సల్స్లో భాగంగా తుపాకులు అమర్చిన రోబోటిక్ డాగ్లను ఆర్మీ ప్రదర్శించింది. 4 కాళ్లు కలిగి ఉండే ఈ రోబోలను తొలుత ఐపీఎల్లో వినియోగించగా అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటికి కెమెరాలను అమర్చి క్రికెట్ మ్యాచ్ల చిత్రీకరణకు వాడారు. తాజాగా ఆ రోబోటిక్ డాగులకు రైఫిళ్లు అమర్చి సైన్యం రిపబ్లిక్ డే పరేడ్లో ప్రదర్శించనుంది. ఇక రిపబ్లిక్ డే పరేడ్లో డిఆర్డీఓ అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి యాంటీ షిప్ హైపర్సోనిక్ గ్లైడ్ క్షిపణిని 77వ గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించనున్నారు. 1500 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ క్షిపణితో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత రక్షణ సామర్థ్యాలకు మరింత ఊతమిచ్చినట్లు అయింది. ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే. ఉద్యోగులకు ఏ విధంగా అయితే నో వర్క్ నో పే, పని చేయకపోతే చెల్లింపులు లేవు అనే నియమం ఉంటుందో, చట్టసభలకు హాజరు కాని ప్రజాప్రతినిధులకు కూడా దాన్ని వర్తింపచేయాలని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న అఖిల భారత సభాపతుల సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనం అనే అంశంపై అయ్యన్న మాట్లాడారు. ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే వారి వేతనాల్లో కోత పెట్టినట్లే ప్రజాప్రతినిధులు చట్టసభలకు హాజరు కాకపోతే కోత విధించాలని సూచించారు. అప్పటికీ గుణపాఠం నేర్చుకొని ప్రజాప్రతినిధులను మళ్ళీ ప్రజా కోర్టులో నిలబెట్టాలని, దీనికోసం అవసరమైతే రాజ్యాంగాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి ప్రజలకు రైట్ టు రీకాల్
హక్కు కల్పించాలని సూచించారు. పారదర్శకత లోపించిన ఏ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీ కాజాలదని, ఈ కారణంగానే మన రాజ్యాంగంలో శాసన వ్యవస్థను అత్యంత పారదర్శకంగా పనిచేసేలా రూపొందించారని అయ్యన్న పేర్కొన్నారు. శాసన వ్యవస్థలో ప్రతి పని ప్రజలకు తెలిసే జరుగుతుందని, అందుకే శాసన వ్యవస్థను అద్దాల మేడతో పోలుస్తారన్నారు. అయితే కొందరు శాసనసభ్యులు తమ విధులను నిర్వర్తించకపోవడం విచారకరమన్నారు. అంతరిక్షానికి బాయ్ బాయ్. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ తన 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికారు. 608 రోజుల పాటు అంతరిక్షంలోనే గడిపి 9 సార్లు స్పేస్ వాక్ చేసిన 60 ఏళ్ల సునీత విలియమ్స్ నాసా నుంచి రిటైర్ అయినట్లు ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 27 నుంచే ఆమె రిటైర్మెంట్ అమల్లోకి వచ్చిందని నాసా వెల్లడించింది. 1998లో నాసాలో చేరిన సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మిషన్లలో కీలక పాత్ర పోషించారు. తన సుదీర్ఘ కెరీర్లో 3 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చారు. నాసా చరిత్రలో అత్యంత విజయవంతమైన వ్యోమగాముల్లో ఒకరిగా పలు రికార్డులు నెలకొల్పారు. కులరహిత సమాజమే ఎస్సీ కమిషన్ లక్ష్యం. షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసం పనిచేస్తూ వివక్ష లేని కులరహిత సమాజమే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. ఎస్సీ కమిషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గాంధీనగర్లోని కందుకూరు కళ్యాణ మండపంలో మేకల భిక్షం, ఎస్టీ రామాంజనమ్మ, రావాడ సీతారాం, పి గౌతమ్రాజు, డాక్టర్ బాబులతో చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించిన సభ్యులు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. మాజీ మంత్రి వినియోగదారుల రక్షణ మండలి చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగించేందుకు పోరాడి చరిత్రలో నిలవాలని సభ్యులకు సూచించారు. ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు, ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ బలహీన వర్గాల హక్కుల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ చిట్కాలతో మెదడు చురుగ్గా. రోజు ఉదయాన్నే యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం వల్ల మెదడు రక్త ప్రసరణ పెరిగి చురుగ్గా మారుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. దీనికై రోజు కనీసం 4 లీటర్ల నీటిని తాగాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గింజలు, ధాన్యాలు, ఓట్స్ను ఆహారంలో చేర్చుకోవాలి. బాదం, పిస్తా, వాల్నట్స్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఖర్జూరాలు తింటుంటే మెదడులోని కణాల వ్యవస్థ బలోపేతం అవుతుంది. కాఫీ, టీలను మితంగా తీసుకోవాలి. వాటిలోని కెఫిన్ మెదడును బలహీనపరుస్తుంది, జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తుంది. వీటికి బదులుగా గ్రీన్ టీ, హెర్బల్ టీ తీసుకోవాలి. మొబైల్ స్క్రీన్ టైంను నియంత్రించుకోవాలి. పజిల్స్, బ్రెయిన్ గేమ్స్, సుడోకో, చెస్, క్రాస్ వర్డ్స్ వంటివి మెదడుకు వ్యాయామాన్ని, శక్తిని అందిస్తాయి. రోజు కొత్త అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, నిరంతర సాధన అనేవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. హలో శామ్ అలెక్సా తరహాలో విభిన్న ఫీచర్లతో ఏఐ ఆధారిత వాయిస్ చాట్బాట్. ఏయూ మహిళా ఇంజనీరింగ్ విద్యార్థుల నూతన ఆవిష్కరణ. తక్కువ ఖర్చుతో రూపకల్పన, వినియోగించడం అత్యంత సులువు. ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీ ఢీ. మంటల్లో కాలిపోయిన 2 వాహనాలు, 2 మృతి, పలువురికి గాయాలు. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద ప్రమాదం. మొదటి టీ20లో కివీస్ చిత్తు. ప్రపంచ కప్ ముంగిట కీలక సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. 5 టీ20ల సిరీస్ తొలి మ్యాచ్లో 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. మొదట భారత్ 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ 35 బంతుల్లో 84 పరుగులతో మరోసారి చెలరేగాడు. రింకు సింగ్ 44 నాటౌట్, సూర్యకుమార్ 32, హార్దిక్ పాండ్యా 25 పరుగులతో రాణించారు. సింధు, లక్ష్య శుభారంభం. ఇండోనేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పివి సింధు, లక్ష్య సేన్ శుభారంభం చేశారు. బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు మనామి సుజుపై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. సబలెంకా దూకుడు 3వ రౌండ్లోకి ప్రవేశం.
గాఫ్ అల్కరాజ్ జ్వెరేవ్ కూడా. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.